హలో అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీ నుంచి మంచి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సికింద్రాబాద్లో ఇక్కడ వేకెన్సీ అనేది ఉండడం జరిగిందండి. మీరు ఎక్కడికో వెళ్ళి వేరే స్టేట్లో చేయాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ మీరు జాబ్ చేసుకోవచ్చు. అందరికీ మంచి అవకాశం అండి. ఓన్లీ 10th క్లాస్ విధంగా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ అందరికీ మంచి అవకాశం. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు అడగలేదండి. ఇక్కడ మీరు ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మిగతా డీటెయిల్స్లో మీరు వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వీడియో డీటెయిల్స్ మనం చూసుకుంటే అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సైనిక్పూరి పోస్ట్ సికింద్రాబాద్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. అక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేసి మీకు చూపించడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ పోస్ట్ అనేది చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ అండి, ఎల్డీసీ. అయితే ఒక వేకెన్సీ ఉంది. అందరికీ మంచి అవకాశం అండి. అయితే యూఆర్లో కేటాయించడం జరిగింది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇది చూసుకోవాల్సి ఉంటుంది. సాలరీ అని చూసుకుంటే 19,900 నుంచి 63,200 వరకు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. దీంతోపాటు మీకు స్కిల్ టెస్ట్ కింద మీకు టైపింగ్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చి ఉండాలని చెప్పడం జరిగింది. ఇక్కడ కంప్యూటర్ టైపింగ్ అనేది చూసుకుంటే ఇక్కడ 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇక్కడ ఇంగ్లీష్, అదేవిధంగా 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీ అనేది మీరు టైప్ చేయగలగాలండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ 18 నుంచి 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఆఫీస్ అండ్ ట్రైనింగ్ ఎంటీఎస్ పోస్టులు అనేవి. అయితే ఇక్కడ టోటల్ వేకెన్సీ అని చూసుకుంటే ఒకటే ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఈ వారంలోనే కేటాయించడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సాలరీ అని చూసుకుంటే 18,000 నుంచి 56,900 ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు క్లారిటీ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ 18 నుంచి 20 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ప్రాక్టికల్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్, అదేవిధంగా ఇక్కడ రైటింగ్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందండి. వాళ్ళు కండక్ట్ చేసి మీకు ఇక్కడ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్లైన్లో మీరు పంపించాల్సి ఉంటుందండి. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది A4 సైజ్లో తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ అది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన వెంటనే ఏ సర్టిఫికేట్ అటాచ్ చేయాలని ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండి, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, దీంతోపాటు ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. ఒక అడ్మిట్ కార్డ్ అనేది మీరు పంపించాల్సి ఉంటుందని ఇది మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మీరు చూసుకోవచ్చండి. ఇది సింపుల్ అప్లికేషన్ ఫామే. ఎలా ఫిలప్ చేయాలో కూడా నేను చెప్పడం జరుగుతుంది. అందుకే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ ఫ్రెండ్స్.